నమస్తే మౌసో టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వంశీ ఏ తప్పు చేయలేదు, ఇది చంద్రబాబు కుట్ర, వైఎస్ జగన్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి చూపు జనసేన వైపు, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. And government representatives who are working together to make Telangana #1 cyber safety state. An estimate recently said rupees 22,812 crore were stolen by cyber criminals in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in the society. My government is committed to working with experts, IT firms, and allocate all resources to build an ecosystem for cyber security solutions. We have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. Once again, 1930. It's a 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect citizens. We 7 new specialized cybercrime police stations in last year. I congratulate the DGP and Director of Cyber Bureau for creating these facilities. I congratulate DG CSB team for organizing this event, which will enable collaboration between police, academia, and experts. Let us work together to make Telangana a cyber safe state. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం. ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది. ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన త్రిజోరీ, మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్. సో మన కంప్యూటర్ని, మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్. మీ త్రిజోరీలో, మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే రాష్ట్రంలో తెగచారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వంశీ అరెస్ట్ అద్దం పడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి
జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు మూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్ లో మళ్ళీ చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మంచు మనోజ్ నిరసన తెలిపారు. తన సిబ్బందితో పాటు ఉంటున్న లేక్ వ్యాలీ రిసార్ట్స్ కు ఎస్ఐ రాఘవేంద్ర చేరుకుని ఎవరు మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారని ప్రశ్నించారని మనోజ్ తెలిపారు. నేనేమైనా పుష్పనా, మీరు షెకావత్తా లేక నేను ఒబామా బిన్ లాడెన్నా, ఎందుకు తనను అడ్డుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. సిఐ వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. రెండే రెండు నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి, ఎవరు రాలేదు. ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఆడుంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది, ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చి నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్. నేను ఇప్పుడు ఎత్తేనా ఎత్తలేదు మీ ఫోను? ఎత్తి ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్.
ఎస్ఐ గారు రామస్వామి గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు ఇందాక. కాక మీకు హెల్ప్గా సార్ హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు సార్ అంతే. మీ పేపర్ మీ పెన్నే సార్ అది. నా ఇంటికి ఈ టైం అసలు మార్నింగ్ ఇంటికి రావాలి, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి, మీ ఈ టైంలో ఎస్ఐసి ఎందుకు సార్? మీరు సార్ మీరు గవర్నమెంట్ సార్, మీరు గవర్నమెంట్ సార్, మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకున్నా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? సార్ మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును, అవును. ఎవరు మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎందుకు? అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పండి. జరిగితే కదా సార్, మీరు ఎందుకు జరిగింది ఎందుకు రాయట్లేదు? ఎందుకు? నాకు రీజన్ చెప్పండి, ఎందుకు రాయట్లేదు? మీరు పోలీస్ సార్, నిజం రాయాలి కదా సార్, మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్, అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? అట్లా నేను లెటర్ రాయిస్తాను, మీరు చేయండి. మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా. డిపార్ట్మెంట్ సార్, మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి? కాదు, మీరు డిపార్ట్మెంట్ సార్, మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా. నేనేం రుబాబ్ చేయట్లా. నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు. చేయబట్టుకుని లాగారు కదా సార్, అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్, సంద చివరి వరకు వచ్చాడు ఎస్ఐ. వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వీళ్ళు అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి, నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి, ఇంట్లోనే రిసార్ట్లో ఉన్నా, అది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు, వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్? మేము వచ్చి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. సిఐ గారు చేయమంటే సిఐ ఉండండి సార్. అవును సార్, తీయలేదు. అవును, అది రాయమంటున్నాను నేను. అది మీరు అఫీషియల్గా ఇవ్వండి. ఇట్స్ రూల్ సార్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నాను నేను ఇక్కడ. అవును సార్, మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. అదే సార్, ఓకే చేయండి. నంద్యాల తెలుగు గంగా కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తామని భూమా అఖిలప్రియ అన్నారు. తెలుగు గంగా ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదని, తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల ఫ్యాక్షనిజం తగ్గి రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్పా చక్రపాణి అనడం దారుణమన్నారు. ఈరోజు నంద్యాలలో మన తెలుగు గంగా ఆఫీస్లో అటు పీసీ గారితో అదేవిధంగా డీసీలు అందరితో ఈరోజు అధికారులతో తెలుగు గంగా ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు మనకి ఫస్ట్ టైము డీసీలు డబ్ల్యూఏలు మనకి తెలుగు గంగా వైపు మొదటిసారి ఎన్నుకోవడము, రైతులు పడే ఇబ్బందులు కష్టాలు రైతు సమస్యలు అన్నీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎస్సీ గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఏం పెట్టచ్చు, తెలుగు గంగలో రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, మనము ప్రభుత్వం తరపు నుంచి ఏం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం ఏంటంటే కళ్ళ ముందర మనకి తెలుగు గంగ కళ్ళ ముందర నీళ్లు పోతున్నా కూడా మా ఏరియాలో ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకి ఆడ కనపడుతుంది. అసలు తెలుగు గంగ ఆ ఏరియాలో మా ఏరియాలో గతంలో ఎన్టీ రామారావు గారు అది మొదలు పెట్టకపోయింటే తెలుగు గంగ అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు పడి రైతులు కాదు కదా అక్కడ పంటలు కూడా పండలేని పరిస్థితి ఉండేది. కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా కూడా రైతులు బాగుపడమే కాకుండా
చాలామంది పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఆ ప్రాంతంలో రైతులు ఉండగలిగినారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతులకి పెద్దపీఠం వేసింది. తెలుగు గంగలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి అటు కేసీ కెనాల్ కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, కుందు కావచ్చు, మా ఆలగడ్డ ఏరియాలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. సో అంత కొంత అక్కడక్కడ ఎస్ఆర్బీసీ టచ్ అవుతుంది. ఇట్లా ఎక్కువ శాతము నాకు నంద్యాల చిన్న చెరువు వినాయక ఘాట్ లో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడు బెల్లాలాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చరణ్ గా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల సరోజన ఆసుపత్రికి తరలించారు. చరణ్ది ఆత్మహత్య లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోపల 2 పక్కల పట్టుకో. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి కొలువు పంచాంగ శ్రవణం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మత్స్యగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విష్ణు సాయుధ్యం వందే ప్రయచ్చమే అద్య పూర్వోక్తే మంగళమస్య దేవదేవస్య భగవదాజ్ఞయా
ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.